హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు టీచర్స్ వారి పాఠశాలలో స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో నమోదు చేసి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ని ఏ విధంగా నమోదు చేయాలి అనే దాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని దీంట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ అయిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ని ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. యూజర్ నేమ్ మీ డైస్ కోడే దానికి యూజర్ నేమ్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసి చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఏదైతే అవుతుందో అదే దీనికి కూడా పాస్వర్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లాగిన్ అవుతారు. నేను డైస్ కోడ్ని ఎంటర్ చేయడం జరిగింది. అదే మాదిరిగా పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి ఓకే చేశాను. ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ యాప్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో డాష్బోర్డ్ కానీ చూసినట్టయితే ఇన్పుట్ సర్వీసెస్, రిపోర్ట్స్, జనరల్ సర్వీసెస్ అనేవి మనకి 3 బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి డేటాని ఒక్కమారు మీరు సింక్రనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సింక్రనైజ్ చేసుకున్నట్టయితే మనకి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సింక్రనైజ్ ది ఆఫ్లైన్ డేటా ఆన్ యువర్ మొబైల్ విత్ అవర్ సర్వర్ డేటా. సర్వర్ డేటాతోనూ మన మొబైల్తోనూ సింక్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఎస్ అనే ఆప్షన్ మనం ఇవ్వడం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డేటా సింక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అటెండెన్స్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఇన్పుట్ సర్వీసెస్లోకి వెళ్ళి స్టూడెంట్ అటెండెన్స్ దగ్గర ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధమైన విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మీడియంని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీడియంని సెలెక్ట్ చేసుకున్నాం. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సపోజ్ నేను తెలుగు మీడియంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ 9th 10th క్లాసులు మాత్రమే చూపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన క్లాసులను కూడా యాడ్ చేస్తారు. ఓకే, 9th క్లాస్ని నేను తీసుకున్న తర్వాత గో బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ 9th క్లాస్ తెలుగు మీడియంలో ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అటెండెన్స్ ఏ విధంగా వేయాలంటే అన్నిటికీ కూడా టిక్ మార్క్ ఉంటుంది. ఆబ్సెంట్ ఎవరైతే అవుతారో వారికి టిక్ మార్క్ని తీసివేయాలి. స్కూల్కి రాని వాళ్ళని, మిగిలిన వారికి టిక్ మార్క్ అదే విధంగా ఉంచి సబ్మిట్ చేయాలి. ఇదే మాదిరిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వారికి కూడా మనం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుని క్లాస్ని సెలెక్ట్ చేసుకుని గో అని కొట్టినప్పుడు మనకి ఆ స్టూడెంట్స్ లిస్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా స్కూల్కి ఆబ్సెంట్ అయిన వారిని ఈ టిక్ మార్క్ని తీసివేయాలి. తీసివేసి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళని మాత్రము టిక్ మార్క్ ఉంచి సబ్మిట్ చేసినట్టయితే మీ రిపోర్టు సిఎస్సికి సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి దీంట్లో ఉండే డిఫాల్ట్ ఏంటంటే సెర్చ్ చైల్డ్ ఐడి ఆర్ నేమ్. ఇది మాత్రం పనిచేయటం లేదు. దీన్ని ఉపయోగం తర్వాత వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రకంగా ఇన్పుట్ సర్వీసెస్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, అదే మాదిరిగా ఈ రిపోర్ట్స్ని చూసినట్టయితే టుడే అటెండెన్స్ రిపోర్టు, డైలీ అటెండెన్స్ రిపోర్ట్ అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే మన అటెండెన్స్ వేసిన తర్వాత ఒకసారి మనం కూడా రిపోర్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్స్లో టుడే అటెండెన్స్ రిపోర్ట్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్టే ఈరోజు అటెండెన్స్ ఏమిటనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే మనం తెలుగు మీడియము తర్వాత క్లాసు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈరోజు డేట్ డిస్ప్లే చేస్తుంది కాబట్టి గో అని మనం ప్రెస్ చేస్తే అటెండెన్స్ నాట్ ఎట్ టేకెన్ అంటే ఈ బటన్ సరిగా పనిచేయటం లేదు. దీన్ని సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత బటన్ అయినా డైలీ అటెండెన్స్ రిపోర్ట్ను కానీ క్లిక్ చేసినప్పుడు ఈ డైలీ అటెండెన్స్ రిపోర్ట్లో మనం మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ప్రీవియస్ డేట్స్లో కూడా అటెండెన్స్ ఏ విధంగా తీసుకోబడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, సపోజ్ నేను నిన్నటి అటెండెన్స్ నాకు కావాలి, ఎంతవరకు అయిందని నేను డేట్ని 12th సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేది
ప్రెస్ చేసి గో అని నేను బటన్ క్లిక్ చేయగానే నాకు రిపోర్ట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో స్కూల్కి అటెండ్ కాని వాళ్ళకి టిక్ మార్క్ లేదు, స్కూల్కి అటెండ్ అయిన వారికి టిక్ మార్క్ మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టోటల్ పీపుల్ స్ట్రెంత్ 44, ప్రెజెంట్ 29, ఆబ్సెంట్ 15. ఈ రకంగా మనం రిపోర్ట్ని, డైలీ రిపోర్ట్ని, మనం అటెండెన్స్ రిపోర్ట్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా ఈ యాప్ అనేది ఫ్రేమ్ చేయబడ్డది. దీంట్లో సెర్చ్ బటన్ ఒకటి అప్డేట్ చేయవలసి ఉంటుంది, టుడే అటెండెన్స్ రిపోర్ట్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వెంటనే నా నుంచి అప్డేట్స్ని మీరు పొందడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.